ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు కసరత్తు మొదలైంది. రేపు నామినేషన్ల స్వీకరించనున్నారు. అదే రోజు సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఇచ్చారు. ఇక జూలై 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఫైనల్ కానుంది. రాష్ట్ర అధ్యక్షుడి పదవి రేసులో పలువురు ప్రముఖులు ఉన్నట్టుగా తెలుస్తోంది. పోటీలో ఉన్న వారిలో సుజనా చౌదరి, సీఎం రమేష్, మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, జయప్రకాష్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరిని మరోసారి కొనసాగించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. జూలై 1న రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు ఇప్పటికే కసరత్తు మొదలైంది. అధ్యక్షుడి పదవిలో పలువురు ప్రముఖులు పోటీలో ఉన్నట్టుగా మన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. పోటీలో సుజనా చౌదరి, సీఎం రమేష్, అలాగే ఇతర ప్రముఖుల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న పురంధరేశ్వరిని మరోసారి కొనసాగించే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు అప్డేట్స్ వస్తున్నాయి. అయితే ఈ నెల 30వ తేదీన నామినేషన్లు స్వీకరణ ఉండబోతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అదే రోజు సాయంత్రం వరకు కూడా నామినేషన్లు ఉపసంహరణ కూడా ఉండబోతోంది. జూలై 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉండబోతోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఈరోజు మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికకి సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ నోటిఫికేషన్ రేపు ఉదయం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. రేపు సాయంత్రం వరకు కూడా నామినేషన్ల గడువు ఉంటుంది. సాయంత్రం నామినేషన్లు ఉపసంహరణకు కూడా సమయం ఉన్నటువంటి పరిస్థితి. అలా ఎల్లుండే అంటే 1వ తేదీన అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. రాష్ట్ర కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్తో పాటు ఎవరైతే ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు కూడా ఈ ఓటింగ్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే బీజేపీ చీఫ్గా ఉన్నటువంటి పురంధరేశ్వరి గత 2 ఏళ్ల నుంచి ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల్లో కూడా సమర్థవంతంగా ఆమె బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కూటమి విజయం సాధించడంతో పాటు బీజేపీకి ప్రాతినిధ్యం కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆమెనే కొనసాగిస్తారా లేదంటే కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఈ రోజు రాత్రికి రాబోతుంది. ఎందుకంటే రేపే నామినేషన్ వేస్తారు కాబట్టి నామినేషన్ ఎవరెవరు వేస్తారనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. జనరల్గా అయితే అఫీషియల్గా ఎలక్షన్ పెట్టినప్పటికీ కూడా నామినేషన్ అనేది ఎవరైతే అధిష్టానం నుంచి ఆదేశాలు వస్తాయో వాళ్ళు మాత్రమే నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి బీజేపీలో ఉంటుంది. అయితే రేపు నామినేషన్ ఎవరు దాఖలు చేస్తారు, ఒకరే దాఖలు చేస్తారా లేదంటే ఇద్దరు ముగ్గురు ఎవరైనా దాఖలు చేస్తారా అనే దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే రేపు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుజనా చౌదరి అలాగే సీఎం రమేష్తో పాటు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాధవ్ అలాగే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ రేస్లో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఇక రాయలసీమకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి కూడా ఈ రేస్లో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. వీళ్ళల్లో ఎవరికి అవకాశం వస్తుందనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఈరోజు రాత్రికి ఆ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అధిష్టానం నుంచి ఒక ఆదేశాలు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు నామినేషన్ కూడా వేసే సాంప్రదాయం బీజేపీలో కొనసాగుతుంది. రేపు నామినేషన్ వేస్తారు కాబట్టి ఉదయమే నామినేషన్ వేసేందుకు ఎవరు వస్తారనే దానికి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పురంధరేశ్వరిని కొనసాగిస్తారా లేదంటే కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొస్తారనే దానికి సంబంధించి క్లారిటీ అయితే రాబోతుంది. కర్ణాటక ఎంపీ పివి మోహన్ ఆధ్వర్యంలో ఎన్నికలన్నీ కూడా జరగబోతున్నాయి. 1వ తేదీ సాయంత్రానికి కొత్త అధ్యక్షుడిని కూడా ఆయనే ప్రకటించబోతున్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఇన్ఛార్జిగా అతనే నిర్వర్తించే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇప్పటికే రావడం జరిగింది. మరి కాసేపట్లో ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చిన తర్వాత రేపు నామినేషన్లు స్వీకరిస్తారు. సాయంత్రం విత్డ్రాల్ కూడా గడువు ఉంటుంది. ఎల్లుండ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ దుర్గా.